హాయ్ నేను అరుణ. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన రెసిపీ షేర్ చేయబోతున్నాను. దీన్ని ప్రోటీన్ బాంబ్ అనొచ్చు. ఎందుకంటే ఈ రెసిపీ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. ఇది నా ఓన్ రెసిపీ కూడా. ఎందుకంటే నా రిక్వైర్మెంట్ కోసం ప్రోటీన్ని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, డిన్నర్లోనే ప్లాన్ చేసేదాన్ని అనమాట. ప్రతి మీల్లోని ప్రోటీన్ కవర్ చేయడం అంటే కొన్నిసార్లు చాలా కష్టం అవుతుంది. అప్పుడు ఒక్క మీల్లోనే మొత్తం ప్రోటీన్ అంతా వచ్చేసేలాగా నేను ట్రై చేశాను. రకరకాల కాంబినేషన్స్ ట్రై చేశాను. ప్రోటీన్ ఎంత వస్తుంది క్యాల్కులేషన్స్ చేశాను. దాన్ని బట్టి చూస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కర్రీస్ అనమాట. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది. ఇది ఓన్లీ ప్రోటీన్ రిచ్ మీలే కాదు, సూపర్ డెలిషియస్, అలాగే సూపర్ ఫాస్ట్గా కూడా చేయొచ్చు అనమాట. ఇది ఎలా చేయాలో చూద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 450 గ్రామ్స్ చికెన్ థై, 200 గ్రామ్స్ లో ఫ్యాట్ పన్నీర్, పెప్పర్, మిల్క్, గార్లిక్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఫస్ట్ చికెన్ మ్యారినేషన్కి కావాల్సిన పేస్ట్ చేసుకుందాం. కొంచెం పుదీనా, తర్వాత కొంచెం కొత్తిమీర, మీ టేస్ట్కి తగినట్టు ఎంత అంటే అంత. తర్వాత గార్లిక్ ఒక 15-20 వరకు ఉంటాయి, చిన్నవి కూడా ఉన్నాయి ఇందులో. పచ్చిమిర్చి. ఈ పేస్ట్ని మరీ మెత్తగా చేసేకండి, కొంచెం కచ్చాపచ్చగా చేస్తే కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. తర్వాత మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి, తర్వాత కొత్తిమీర ఇవన్నీ వాడుతున్నాం కదా, అవి కొంచెం ఎక్స్ట్రా వేయండి. ఎందువల్ల అంటే మనం పన్నీర్ వాడుతాం కదా, అది ఫ్లేవర్స్ డైల్యూట్ అయిపోకుండా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది, చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. కావాల్సినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేయాలి. ఇది ఎక్కువసేపు మ్యారినేట్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు కర్రీ చేయడం స్టార్ట్ చేద్దాం. దీనికి నేను ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ 1 స్పూన్ వాడుతున్నాను. ఫస్ట్ ఆనియన్స్ వేసి ఒక్క నిమిషం వేయించాలి. ఇవి 2 మీడియం సైజు ఆనియన్స్. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్, ఇది కొంచెం వేగాలి. చికెన్ వేగుతుంది. ఇప్పుడు ఈ రెసిపీలో అసలైన ట్విస్ట్ చూద్దాం. జనరల్గా చికెన్ కర్రీ అంటే ఏంటి, ప్రోటీన్ అంతా మనకి చికెన్ నుంచి వస్తుంది. కానీ ఈ కర్రీలో మనకి గ్రేవీ నుంచి కూడా మంచిగా ప్రోటీన్ వస్తుంది అనమాట. ఎలా అంటే మనం దీనికి లో ఫ్యాట్ పన్నీర్ వాడుతున్నాం, గ్రేవీ పన్నీర్తో చేస్తాం అనమాట. దానివల్ల దీన్ని డబుల్ ప్రోటీన్ రెసిపీ అనొచ్చు. దీనికి నేను లో ఫ్యాట్ పన్నీర్ వాడుతున్నాను. దీనిలో ప్రోటీన్ కూడా హై ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఇది కానీ అవైలబుల్గా లేకపోతే మీరు రెగ్యులర్ పన్నీర్ వాడుకోవచ్చు. ఇదేంటంటే ఫైన్గా పేస్ట్లో చేయాలి. దీనిలోని మీకు నచ్చిన కన్సిస్టెన్సీ బట్టి పాలు కొంచెం వేడి చేసుకొని గ్రైండ్ చేసి అది మన కర్రీలో కలిపేసుకోవడమే. ఇలాగా ఫైన్గా పేస్ట్ చేయండి. మావి ఆవు పాలు, దానివల్ల ఏంటంటే కొంచెం లైట్ ఎల్లో కలర్లో ఉంది. మీ కన్సిస్టెన్సీ మీకు నచ్చినట్టు. చికెన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ పన్నీర్ గ్రేవీ వేసి ఒక 2 నిమిషాలు ఉంచితే కర్రీ రెడీ అయిపోయినట్టే.
క్రీమీగా ఎంత బాగుందో చూడండి చికెన్. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. కొంచెం సాల్ట్ పడుతుంది, కొంచెం వేసారు. ఈ కర్రీ మొత్తం అంతా కలిపి క్యాలరీస్ అయితే 1150. అసలు హైలైట్ ప్రోటీన్ అనమాట. ఈ కర్రీలో మొత్తం ప్రోటీన్ 150 గ్రామ్స్. ఎంత ప్రోటీన్ రిచ్ చూడండి. నేను చాలాసార్లు ప్రోటీన్ గురించి చెప్తాను కదా. ప్రోటీను ఎందుకు ఎంత అవసరం అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మనం అన్ని స్ట్రాంగ్గా ఉండాలని చూస్తాం. మంచిగా సిమెంటు, ఇసుక, కంకర ఇవన్నీ కలిస్తేనే ఆ ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. ముందు ముందు ఏమైనా ఈ ఎండలకి వర్షాలకి మంచిగా తట్టుకుంటుందని అనుకుంటాం. మరి వాట్ అబౌట్ అవర్ బాడీ? మనకి కూడా బాడీలో ఏంటి, ఏజ్ వస్తున్న కొలది చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి కదా. మనం బాడీకి మంచిగా ప్రోటీన్, ఫైబరు, బ్యాలెన్స్డ్ మీల్ ఇస్తున్నాం అనుకోండి, మన బాడీ కూడా అలాగే స్ట్రాంగ్గా ఉండి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తట్టుకోగలుగుతుంది అనమాట. అంటే ప్రోటీన్ ఏదో పెద్ద అద్భుతాలు చేస్తుందని కాదు, మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తట్టుకునే శక్తి ఇస్తుంది, త్వరగా రికవర్ అవడానికి కూడా అది హెల్ప్ చేస్తుంది అనమాట. తర్వాత ఇంత హై ప్రోటీను, లో ఫ్యాట్ ఉన్న చికెన్ రెసిపీస్ అయితే ఇంటర్నెట్లో ఎక్కడా లేవు. ఈ రెసిపీని చక్కగా చేసుకోండి, మంచిగా యూస్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఫుడ్ థర్మోమీటర్తో చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు ఫుడ్ థర్మోమీటరు ఇలా చికెన్లో పెట్టి ఆన్ చేయాలి. రీడింగ్ 74 డిగ్రీ సెల్సియస్ దాటితే చికెన్ కుక్ అయిపోయినట్టే. ఈ ఫుడ్ థర్మోమీటర్తో చెక్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నేను ఓన్లీ 10 మినిట్సే కుక్ చేశాను కదా చికెను. చాలామందికి డౌట్ వస్తుంది ఆ చికెన్ కుక్ అయిందా లేదా అని. సో ఇలాగా మనం చెక్ చేస్తే ఆ రీడింగ్ వచ్చేస్తే కుక్ అయినట్టు లెక్క అనమాట. దాన్ని బట్టి ఏంటి, మనకి చికెన్ డ్రై అవ్వకుండా కరెక్ట్ టైంకి మనం తీసేయచ్చు. చూడండి, రీడింగ్ 74 దాటిసేది అంటే చికెన్ కుక్ అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. నేను దీన్ని చపాతీతో తింటున్నాను. ఇది చపాతీతో కానీ, నాన్తో కానీ, రోటీతో కానీ, ఈవెన్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంది. మనం దీనిలో వెల్లుల్లి వాడడం, కొత్తిమీర, వీటి వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వచ్చింది. అలాగే సూపర్ క్రీమీగా కూడా ఉంది. దీనిలో మనం బటరు, ఫ్రెష్ క్రీము, తర్వాత కాజు పేస్ట్ ఇవన్నీ వాడి చేసినట్టు ఉందనమాట. అంత క్రీమీగా ఉంది, సూపర్ డెలిషియస్గా ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు పన్నీర్ గ్రేవీ వేస్తాం కదా, వేసిన తర్వాత మ్యాక్సిమం 2 మినిట్స్ ఉంచండి. అంతకన్నా ఎక్కువ ఉంచితే ఏమవుతుందంటే పన్నీరు డ్రై అయిపోయి స్ప్లిట్ అయిపోతుంది అనమాట. మీకు ఇలాంటి రెసిపీస్ కానీ నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి లైక్ పెట్టండి, ఒక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. బాయ్.